అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఈ రోజున మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా 2 స్టాక్ రివ్యూస్ కూడా చేసుకోబోతున్నాం. పోతే ఏంటండి మార్కెట్ల పరిస్థితి ఏమవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? యుద్ధం జరుగుతోంది. ఇండియా పాక్ వార్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో దీని పట్ల మీ కామెంట్ ఏంటనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే జై హో భారత్ అంటాను. సో మన యొక్క ఆర్మీ దళాలు కానివ్వండి, ఇండియన్ నేవీ, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సో ఇలాగ ఎన్ని రకాల దళాలు ఉంటే అన్నీ కూడాను మన ఇండియా పాక్ సరిహద్దుల్లో కష్టపడుతూ ఉన్నారు. దళాల కమాండర్లు కానీ, అధిపతులు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ కాషన్స్ ఇస్తూ మన భారతీయ నావికాదళ కమాండర్లు కానీ, అదేవిధంగా ఆర్మీ కమాండర్లు కానీ, లేకపోతే మిగతా అదర్ కమాండెంట్స్ ఎవరున్నా సరే ఎప్పటికప్పుడు సమయానుకూలంగా వాళ్ళు వారి యొక్క క్రింది స్థాయి అధికారులను కమాండింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం టీవీ విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. సో ఇకపోతే మార్కెట్ల గురించి మనం మాట్లాడుకుంటే మార్కెట్ ఈ వారం అంతా కూడా స్మాల్ కన్సాలిడేషన్లో ఉంది. చూసుకున్నట్లయితే 24,500 దగ్గర నుండి 23,850 దాకా కూడా రావడం నేనైతే గమనించాను. అది అక్కడ సస్టైన్ అవ్వకుండా మరలా తిరిగి నిన్న 24,100 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. కాబట్టి సో ఒకసారి కిందకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఏమైనా కిందకు వచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పటికీ కూడా నా వ్యూ అయితే మారడం లేదు. 24,000 మీద నిలబడగలిగితేనే మార్కెట్ కిందకి రాకుండా ఉండగలదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు వ్యూ మార్చి నేను చెప్పాలంటే 23,750 ఇక్కడ ఉండగలిగితే, అంటే ఈ మార్క్ దాటకుండా కనుక ఉండగలిగితే మార్కెట్లు పైనే సస్టైన్ అవ్వగలవు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే 23,800 వేసుకుందాం. 23,800 లేదా 23,750 ఇక్కడ మాత్రమే మార్కెట్ అనేది గట్టి సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ కనుక